ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక ట్విన్ బ్రదర్స్గా హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లయినా ట్విన్ సిటీస్ ఉన్నాయో అట్లా ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఆ రోజు మనం అంతా కలిపి హైదరాబాద్ని డెవలప్ చేసుకున్నాం అలాంటి స్థితిలో ఈరోజు మనం ఏపీ అంతా తెలంగాణ వేరు ఏపీ వేరు అనేది అంటే మన ప్రజలలో లేకపోయినా రాష్ట్రాల పరంగా వర్కింగ్ ప్రాసెస్లో ఏదైతే డిఫరెన్షియేషన్ వచ్చిందో త్రూ గవర్నమెంట్స్ ఈరోజు మనం చూస్తే హైదరాబాద్ నుంచి ఏపీ పీపుల్ అంతా వలస వెళ్ళిన వాళ్ళు అక్కడ సెటిల్ అయి ఉన్నారు, కానీ మిగిలిన వాళ్ళు త్రూ జాబ్స్ అవనివ్వండి ఏదైనా డిఫరెన్సియేషన్ వచ్చింది, పీపుల్ ఇటువైపు షిఫ్ట్ అయిపోయారు చాలామంది, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వాట్స్ ఎవర్. ఇలాంటి పొజిషన్లో మనం లైవ్గా చూసి కూడా మళ్ళీ చేసిన తప్పిదమే మళ్ళీ చేస్తే ఎవరు భగవంతుడు కూడా కాపాడలేరు మనం. అట్లా ఈరోజు మన రెస్పెక్టెడ్ రిటైర్డ్ ఐఏఎస్ శర్మ గారే కాదు, పెద్దవాళ్ళు ఇంకా ఎవరిని సజెషన్స్ తీసుకుంటున్నా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఈరోజు ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఈవెన్ అమరావతి ప్రతిదీ మూడు ప్రాంతాలని డెవలప్ చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. రాష్ట్రం అంటే ఉత్తరాంధ్ర జిల్లా, రాయలసీమ జిల్లా, అలాగే విజయవాడ ప్రాంతాలు కూడా మా అందరి మనోభావాలని తీసుకొని మన గౌరవనీయులు ఇప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు అందరూ కూడా ఏ విధంగా అయితే శర్మ గారు రిటైర్డ్ ఐఏఎస్ గారు సార్ లెటర్ రాశారో అట్లనే మనందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే విధంగా, మన టీడీపీ నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరూ లేఖ రాసి మాకు ఆంధ్రప్రదేశ్లో మా యూత్ భవిత కావాలి, ఆంధ్రప్రదేశ్లో మా పిల్లలకి భవిష్యత్తు కావాలి, మాకు ఒక మంచి క్యాపిటల్ కావాలి. ఎలాంటి క్యాపిటల్ అంటే రేపొద్దున మా రాష్ట్రం నుంచి, మన రాష్ట్రం నుంచి ఈ మూడు ప్రాంతాలు అభివృద్ధి చేసి మమ్మల్ని మళ్ళీ ఎవరు పంపించే మా ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక సెక్యూరిటీ కావాలని చెప్పి కోరుకుంటున్నాం ఒక కరెంట్ జనరేషన్గా. సో దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుత సీఎం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఉత్తరాంధ్ర జిల్లా ఆడపడుచుగా ఈరోజు కోరుకుంటా ఉన్నా, అలాగే రాయలసీమ ప్రజలు కూడా మా అన్నదమ్ములు, అలాగే విజయవాడ ఆ ప్రాంతం వాళ్ళు కూడా మా అన్నదమ్ములు, ఈ మూడు ప్రాంతాలని డెవలప్ చేసి ఎవరైతే దీన్ని చేస్తారో వారికి ఒక మంచి పేరు వస్తుంది. మీరు కూడా మంచి పేరు మూటగట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.